మన ఆచారాలు, సంస్కృతి, చారిత్రక ఆలయాలను మీ ముందుకు తీసుకువచ్చే ఓరుగల్లు అందాలు ఛానల్కు స్వాగతం. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలసి భక్తులను కాచిన పవిత్ర క్షేత్రాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. కాకతీయుల కాలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు వరంగల్లో ఉన్నాయి. అలాంటిదే ప్రశాంతమైన పల్లె వాతావరణంలో చిల్పూర్ గుట్ట మార్గంలో ఉన్న చిన్నపెండ్యాల్లోని కాకతీయుల స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం మరియు బాధల నుండి పరిహారాలను తెలుసుకుందాం. ఆదిశంకర్ల వారిని లక్ష్మీ నరసింహస్వామి రక్షించిన తీరు తెలుసుకుందాం. మండనమిష్టునితో శాస్త్ర చర్చల నేపథ్యంలో ఒక రాజు శరీరంలోకి ఆదిశంకర్లు ప్రవేశిస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన శరీరాన్ని తగలబెట్టాలని ఆ రాజ్యపు మంత్రి ప్రయత్నిస్తాడు. అప్పుడు నరసింహస్వామిని శంకర్లు ప్రార్థిస్తారు. ఆయన దేహదగ్ధం కాకుండా నారసింహుడు రక్షిస్తాడు. ఆ సందర్భంలో శంకరులు చేసిన ప్రార్థనే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. అన్నమయ్యను కూడా ఆపద నుండి కాపాడిన కరుణామయుడు నారసింహుడే. భక్తితో కొలిచిన వారికి స్వామివారు కొంగు బంగారం. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహస్వామిని భక్తులను మృత్యువు నుంచి కాపాడుతాడు. శ్రీ నరసింహ మహామృత్యుంజయ మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యహం. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలు, అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘాయుష్యు లభిస్తుందని శాస్త్రవచనం. అనవసరమైన భయాలు దూరమై స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అప్పుల బాధ తొలగిపోయేందుకు నరసింహస్వామి జయంతి రోజున స్వామివారికి కేసరిని సమర్పించడం వల్ల మీ ఖర్చులు తగ్గిపోతాయి. అదే కేసరిని కొద్దిగా ఇంటికి తెచ్చి భద్రంగా ఉంచుకోవడం వల్ల మీ ఆదాయం పెరుగుతుందని పండితులు చెబుతారు. ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బందులు పడుతుంటారో వారంతా నరసింహస్వామికి వెండి లేదా ముత్యాలను సమర్పించాలి. ఎవరి జాతకంలో అయితే కాలసర్పదోషం ఉంటుందో వారు నరసింహ జయంతి రోజున నెమలి ఈకలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. శత్రువుల బాధ నుంచి తప్పించుకునేందుకు నరసింహ జయంతి రోజున దేవాలయంలో మంచినీటిని సమర్పించాలి. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వారంతా నరసింహస్వామికి చందనం సమర్పించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి మరిన్ని చారిత్రక వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరు.